ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరందరూ చూసుంటారు. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. ఏమన్నాడంటే ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటున్నారు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటున్నారు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు ఎత్తుకపోతారు. మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి